గైస్ ప్రతిసారి మా చెల్లె నన్ను మస్తు ఏడిపిస్తుంది కదా. సో ఈ రోజు ఆమె మీద పెద్ద ప్రాంక్ చేద్దాం. ఏంది అని అంటే ఇది ఆమె ఫోన్ స్క్రీన్ పలిగిపోయినట్టు మనం ప్రాంక్ చేద్దాం. నేను ఆల్రెడీ అనుకో ఇట్లా చెంప మీద పడుతుంది. ఏం మాట్లాడతావు నువ్వు ఫోన్ వలగొట్టి అయిందా బాగైందా ఫోన్ వలగొట్టి ఇలా పెట్టినవు. ఎవరికి చూపే చేస్తున్నావు నువ్వు ఫోన్? ఎంత మనం ఇప్పుడు నాకు ఎవరు ఇప్పిస్తాడు ఫోన్? డాడీ ఎట్లా తిడతాడు తెలుసా నన్ను? మమ్మ అయితే కొడతానేకంగా. అది చెప్పలేకనే నువ్వు నా ఫోన్ నీ ఫోన్ నువ్వు వలగొట్టుకొని నువ్వు రూమ్ లో ఉండే రూమ్ లోనే ఉండే. నువ్వు నాతో తిన్నింకే రాలో, నువ్వు ముందే తినేసినావు. నువ్వు అన్నం తినడానికి పోయినావు కదా. అప్పుడు నీతో పాటు నేను కూడా వచ్చినా. కాకపోతే నువ్వు ఉన్న రూమ్ లో నేను పక్క రూమ్ లో చూసాను. నేను రీల్స్ నేర్చుకుంటున్నాను. చంపుతా మరి. ఎందుకు కొడుతున్నావు? చెయ్యేస్తున్నావేంది? నువ్వు ఇప్పిస్తావా నా ఫోన్? నువ్వు ఇప్పిస్తావా నా వలగొట్టానా? ప్రూఫ్ ఏంది? నువ్వే చేసినావు. నాకేం సంబంధం? నువ్వే ఉన్నావు రూమ్ లా. అది ఎట్లా చేసింది నువ్వే కారణం. నేను డాడీ కూడా అదే చెప్తా. పూజ అక్కడనే ఉండే. రాయి తీసుకొని కొట్టి నన్ను బదలాం చేయనిగా కూర్చున్నా. ఇప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నావు? భయం ఎందుకు వస్తుంది. నువ్వు చెయ్యనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నాకేం సంబంధం? నీ ఫోన్ తోటి నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను బదలాం చేయనికనే చూస్తున్నావు. చెప్పు ఇప్పుడు. నడు డాడీకి ఫోన్ చేయి. అది ఆగు. చెప్పు ఫస్ట్. నువ్వు ఒక్కనే ఉండే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫస్ట్ నీ ఫోన్ వల్ల కొట్టుకొని డ్రామా చేస్తున్నావా? నాకు తెలియదు. నాకు పీపీ లేపాక నువ్వు